మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. నేను మిస్ వియా వర్మ. ఏ పేపర్లో ఏ టాపిక్ ఉందో చూద్దాం ఇప్పుడు. వణికించిన సునామీ. రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. యువ మెదడుకు ఉప్పెన చేటు. విశాఖ, విజయవాడలో ఐటీ సాఫ్ట్వేర్ పార్కులు పెట్టండి. దీనిపై మరింత విశ్లేషణ ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. వినొస్తుందమ్మా? వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. వినొస్తుందమ్మా? వినిపిస్తుందండి. రైట్. గుడ్ మార్నింగ్. శుభోదయం మీకు అట్లా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. చెప్పండి. రష్యాలో సునామీ నమోదైందండి, దాని గురించి మీరు విశ్లేషించండి. రైట్. రష్యాలో 8.8 డెసిబల్స్ దాని మీద మనకు పాయింట్ మీద రిక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదైంది. నిన్నటి నుంచి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఇవాళ అంటే 2 దీవులు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున అలలు కూడా దాదాపు 13-14 మీటర్ల ఎత్తు నుంచి అలలు చెలరేగినాయి. చాలా 2-3 ద్వీపాలు కూడా మునిగిపోయినాయి. జన నష్టం కూడా ఎక్కువనే జరిగింది అంటున్నారు. కానీ ముందు జాగ్రత్తగా సునామీ రాగానే కొంత టైం ఉంది కనుక మొదటి వాళ్ళకు 2 వాళ్ళకు 3 వాళ్ళకు తేడా వస్తుంది కనుక కొంతవరకు వాళ్ళు తట్టుకోగలిగి దూర ప్రాంతాలు అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించారు ప్రజల్ని. అయినా సరే చాలా వరకు కార్లు పట్టుకుపోయాయి. ఇక దాన్ని కొన్ని విడిచిపెట్టక తప్పదు కదా. వాటన్నిటి చూస్తే పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం ఒక్క రష్యాకే కాదు, అటు జపాన్ కు, ఇటు అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో చివరిగా ఉన్న అమెరికా కూడా తాకే ప్రమాదం ఉందన్నారు. పెద్ద ఎత్తున జన నష్టం జరుగుతున్నదని అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే 2011లో అమెరికాలో వచ్చిన భూకంపం కంటే ఆల్మోస్ట్ అంతకంటే కొంచెం పెద్దది అంటున్నారు. దీని పరిణామాలు ఇవాటి సాయంత్రంగా తెలుస్తాయి. దీని వల్ల ఒక 4-5 దేశాలు కూడా హెచ్చరించారు. ఆఖరికి భారతదేశాన్ని కూడా అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. హెచ్చరిక మనకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హెచ్చరిక మన సైరన్ మోగగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి నేను చెప్పిన 2-3 దేశాల్లో కూడా వాళ్ళు కోరుతున్నారు. మనకు పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ ఎందుకైనా మంచిదని ఎక్కడికక్కడ మనం అప్రమత్తంగా ఉంటున్నాం. ఈ భూకంపం అనేది ఎట్లా వస్తుందో ముందు పసిగట్టలేకపోతున్నాం. ఇవాళ ఒక ఉపగ్రహాన్ని మనం శ్రీహరికోట ద్వారా మనకు అమెరికాకు ఉన్న నాసా, అట్లాగే శ్రీహరికోట నుంచి మనకు ఈ 2 దేశాల సమన్వయంతో ఉపగ్రహం విడగలిగింది. ఆకాశంలో ఏముందో తెలుసుకోగలుగుతున్నాం, కానీ భూమి లోపల మనం నిలబడ్డ భూమి కింద మన కాళ్ళ కింద భూమి కదులుతుంటే కూడా మనం కొన్నిసార్లు పసిగట్టలేకపోతున్నాం అనిపిస్తుంది. ఇంకా ఈ విజ్ఞానం అభివృద్ధి చెందాలి. పసిఫిక్ మహాసముద్రంలో లోతైన ప్రాంతంలో రావడం 8.8 డిగ్రీ దాని మన రిచర్డ్ స్కేల్ మీద దాని పాయింట్ నమోదు కావడం చూస్తే మనకు పెద్ద భూకంపం అనవచ్చు. దీనివల్ల మానవ నష్టం ఎక్కువ జరగకుండా ఉండాలి. ఎందుకంటే 2 అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, మన రష్యా కానీ, ఇటు పక్కన జపాన్ కానీ. జపాన్ లో భూకంపాలు సహజం కూడా జనాలు చూస్తుంటా కదా మనం. జపాన్ లో భూకంపాలు మామూలుగా అంటే 2, 3, 4 ఈ పాయింట్ల మీద వస్తుంటాయి. వాళ్ళు అందుకని ఓ రకంగా చెప్పారంటే చాలా తేలికైన పదార్థాలు ఇల్లు కట్టుకుంటుంటారు వాళ్ళు. కనుక ఈ భూకంపం పెద్దగా జన నష్టం జరగకుండా ఉండాలని కోరుకుందాం. రేపటికి కానీ పూర్తి వివరాలు తెలియాలి. రామ్మోహన్ గారు చెప్పండి. జంటగా తొలి విజయం GSLV F-16 ప్రయోగం సక్సెస్.
దాని గురించి విశ్లేషించండి రామ్మోహన్ గారు. నా ఉద్దేశం ఏంటంటే అమ్మా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతంగా మనం పోతున్నాం. ఇవాళ నాసా మన స్టేట్ కోట్లో ఉన్న 2 దేశాల మధ్యన సమన్వయం తెలుసుకొని వాళ్ళ పైకి పంపాం. ఆ ఉపగ్రహం ద్వారా ప్రతి 95 నిమిషాలకు ఒకసారి మన భూమిని చుట్టేస్తుంది. భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ, భూమి మీద ఉన్న మంచు కానీ, భూమి మీద మన సముద్రాలు కానీ, వీటన్నిటిని కూడా ఆటుపోట్లు ఏమిటి అన్నిటి కూడా పరిశోధన చేస్తుంటుంది. కనుక 95 నిమిషాలు అంటే దాదాపు గంటన్నర పైన, అంటే 1:35 నిమిషాలకు ఒకసారి తిరుగుతుంది. కనుక ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటది. దీనివల్ల మానవ కళ్యాణం జరుగుతుంది అంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి. అందులో స్పెషల్ పర్పస్ వెహికల్ ఈ స్పెషల్ మన పర్పస్ వెహికల్లో చాలా వరకు మనకు వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా పంటలు, వర్షాలు, వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. కొన్ని లైఫ్ 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు మనం చూసాం కదా, అద్భుతంగా ఎప్పుడో పనిచేయదైన ఉపగ్రహం కూడా మొన్న పనిచేయడం మొదలుపెట్టింది. బ్యాటరీ ఛార్జింగ్ చేస్తుంది దాని అదే. కనుక అట్లా చూసుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నా. నేను ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు అభినందించుకుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది, రోమాలు లిక్కబడిచినాయి. ఎందుకంటే మనకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి ఎంత జరిగితే అంత లాభం మనం. అట్లాగే మన శ్రీహరికోట ద్వారా ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా ఉపగ్రహాలు దాదాపు ఒక్కోసారి అయితే 100కు పైగా ఉపగ్రహాలు మన దగ్గర నుంచి విడిచిన సందర్భం చూసిన ఒకటే రోజులో. అట్లా చూసుకుంటే వాళ్ళకి చాలా చౌకగా మనం రవాణా చేయగలుగుతాం. అంతరిక్షంలోకి మనకు ఉపగ్రహాలను రవాణా చేయడానికి ఒక మంచి సాధనంగా మన శ్రీహరికోట పనిచేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఇతర దేశాలు ఇదే పని చేస్తే దాదాపు 100 రూపాయలు ఖర్చు అయితే మన దగ్గర 30-40 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కావడం. అందుకని విదేశాలు కూడా మన దగ్గర మన శ్రీహరికోట నుంచి ఈ ఉపగ్రహాన్ని విడవడానికి సిద్ధపడుతున్నారు. ఒక రకంగా చెప్పి రెంట్కు మనం ఇచ్చినట్లు లెక్క. అంటే క్యాబులు, ఓలా క్యాబులు ఎట్లా పంపుతున్నాం ఆ మాట అంటున్నాం. అంత ఈజీగా మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపగలుగుతున్నాం. సక్సెస్ రేట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మొన్న ఈ ఉపగ్రహం కౌంట్ డౌన్ మొదలైతే ప్రతి క్షణం కూడా ఉద్వేగంగా సాగింది, ఉద్విగ్నంగా క్షణాలు గడిచినాయి. చివరికి సక్సెస్ కావడంతో మనందరం కూడా, భారతీయులందరం కూడా ఇప్పుడు అక్కడి శాస్త్రవేత్తలను అభినందించాలి, వాటిని వరకు ప్రోత్సహించాలి. అందుకని శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతాయి, రక్షణ రంగం అభివృద్ధి చెందుతుంది. దీంతో పాటు డ్రోన్ టెక్నాలజీ పెరుగుతుంది. అంటే అన్ని రకాలుగా పెరుగుతాయి. మన వ్యవసాయం కానీ, పరిశ్రమలు కానీ, అన్నిటికి విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ ఉపయోగించుకోవచ్చు. వీటి అన్నింటిని కూడా ఇది మాత్రం స్పెషల్ పర్పస్ వెహికల్ కేవలం భూమి మీద వాతావరణ పరిస్థితులు వీటి తెలుసుకోవడానికి ఇచ్చారు. ఇది మంచిది అంటున్నాను నేను. రామ్మోహన్ గారు, చెప్పండి. చంద్రబాబు రిటర్న్ టు అమరావతి, దాని గురించి విశ్లేషించండి రామ్మోహన్ గారు. చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా సింగపూర్ లో పర్యటించారు. మంచిది అంటున్నాను. ఎందుకంటే మన గతంలో ఆగిపోయిన పని మళ్ళీ మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలు పెట్టాలి కదా. అందుకని గతంలో 5 ఏళ్లు సింగపూర్ తో సంబంధాలు తెలుపుకొని పెద్దగా మనకు అవసరం లేదు, అమరావతి రాజధాని అవసరం లేదు, 3 రాజధానులు చేస్తాం అని 3 ముక్కలు ఆడిన ప్రభుత్వం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తప్పులు చేసిన అన్నాడు, కానీ ఇటువంటి అన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదని తెలుసుకుంటే ఇటువంటి విధ్వంసం జరగకపోయింది. చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు కనుక అమరావతి పనికి రాదాను. అమరావతి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా నేను ఇల్లు కట్టుకుంటున్నాను ఇక్కడ, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి రాజధాని, ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ భూమిని సేకరించండి అని చెప్పిన వాడు అధికారంలో రాగానే అమరావతి పనికిరాంది, శ్మశానంతో సమానం, అది అంత ఖర్చు అవుతుంది, 1,00,000 కోట్లు ఎక్కడికి తెస్తాం అని చెప్పి పూర్తిగా మూలగొడేసి 3 రాజధానుల కొత్త నినాదాలు అందుకున్నారు. సరే, ఆ విధ్వంసం గురించి మాట్లాడడం కంటే అప్పుడు సింగపూర్ అన్ని కూడా గ్రాఫిక్స్ వాడు చూపించింది లేదు, చేసింది లేదన్నారు. కానీ గత 4 రోజులుగా మనకు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు, వారి విదేశాంగ మంత్రిని కలిశారు, ఇతరత్ర పరిశ్రమల మంత్రిని కలిశారు. దాంతో పాటు వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. 4వ రోజు నిన్న పూర్తి చేసుకొని మనకి మళ్ళీ స్వగృహానికి వచ్చిండ్రు. అట్లా చూసుకుంటే చాలా ఒప్పందాలు తెచ్చుకున్నారు. ఇప్పటికైనా సరే నా ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి గతంలో మొదటి 5 ఏళ్లు పరిపాలన చేసినప్పుడు ఏదైతే పొద్దుంది పొలం ఉంది, చాలా మనకు ముందంతా మనదే కదా, 10 ఏళ్ళు నేనే ఉంటాను అనుకున్న వల్ల నష్టం జరిగింది. ఇప్పుడు సమయం లేదు మిత్రమా అని హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకు సమయం లేదంటే వచ్చే 2029లో ఎవరికి ఏమో మనకు తెలియదు. చూస్తాం కదా, మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2020 మ్యాచ్ ఆడుతున్నారు. అంటే 5 ఏళ్ళు వాళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళు అంటున్నారు. మరి మనకు వచ్చే 5 ఏళ్ల తర్వాత ఏమో తెలియదు కదా మనకు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్న సమయమే మనకున్నది అనుకోని వచ్చేసారి
ఎలక్షన్ లో గెలుస్తారంటే మంచిదే, ఎవరు అర్థం. కానీ ప్రజల మూడు ఎట్లా ఉంటుందో తెలియదు కనుక ఈ 3 ఏళ్లే మనకు అనుకోని ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం పైగా గడిచింది, ఇంకొక 3-3.5 ఏళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ లోపు అమరావతి రాజధాని పూర్తి చేయడం, దాంతో పాటు అవసరమైన మన పోలవరం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయడం, మరి అట్లాగే మనకు రామాయపట్నం పోర్టు లాంటిది, అట్లాగే మనకు కడప ఉక్కు కర్మాగారాన్ని మరి ప్రభుత్వ రంగంలో స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సింది. విభజన హామీల విషయంలో కూడా ఒక్క ప్రత్యేక హోదా తప్ప మిగతా అవన్నీ మన సాకారం అయ్యే పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ అక్కడ ప్రభుత్వంలో ఉంది కనుక మంచిదే అంటున్నాను. సింగపూర్ పర్యటన నా ఉద్దేశం ప్రకారం విజయవంతమైంది నేను అంటున్నాను. అయితే ఆచరణ కావాలి. ఇప్పుడు కేవలం అగ్రిమెంట్లు సంతకాలైనవి, అది ఆచరణ రూపంలోకి వస్తే మాత్రమే అది పూర్తిగా సాకారమైనట్లు లెక్క. అందుకని ఇల్లు అలికారు, పండుగ కావాలి. ఇల్లు అలకంగానే పండుగ కాదు కదా. ఇప్పుడు ఇళ్ళకి వచ్చా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి, కనుక ఇక్కడ పండుగ కావాలంటే ఆ ఒప్పందాలు సాకారం కావాలి. ఆ ఒప్పందాల ద్వారా మనకు మేలు జరగాలి. అది అప్పుడు మాత్రమే పూర్తిగా సంతోషించాల్సిన అవసరం. రామ్మోహన్ రావు గారు, భారత్పై 25% సుంకాలు మళ్ళీ రేపటి నుంచి అమలు చేస్తున్నారు ట్రంప్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే మాట్లాడితే సుంకాల యుద్ధం మొదలుపెట్టి పూర్తిగా ఒక జోకర్ లాగా తయారు ట్రంప్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనకు కేఏ పాల్ మీద నాకు చాలా గౌరవం ఉంది, కానీ కేఏ పాలు అవాకులు చవాకులు మాట్లాడినా మనకి ఏ నష్టం కలగదు, నవ్వుకొని ఉంటుంటాం. మీడియా కూడా అట్లాగే ఉంటుంది. కానీ కేఏ పాల్ లాగా అన్నిటికీ నేనే కర్తను, కర్మను, క్రియాకర్త కర్మ క్రియ నేనే అని ప్రకటించుకోవడం, ప్రపంచ దేశాల యుద్ధాలు ఆపుతా అని అధికారంలోకి వచ్చింది. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు ఉన్నాయి, నిమిషాల్లో ఆపేస్తాను, నేను అధికారం చేసి నేను 3వ రోజు యుద్ధం ఆగిపోదు చూడండి అని చెప్పి జో బైడెన్ విమర్శించుకుంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఆయన వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. జనవరి 20 అంటే మనం ఇప్పుడు జూలై అయిపోతుంది కనుక 6 నెలలు అయిపోయింది కూడా ఆయన అధికారంలోకి వచ్చి. అట్లా చూసుకుంటే మరి 6 నెలల్లో ఏం చేశారంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూనే ఉన్నది. మరి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆగినా, కాల్పుల విరమణ అయినా దాని కూడా నేనే కారకుని అంటున్నాడు. చివరికి పాకిస్తాన్ ఇండియా మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం కూడా నేనే చేశాను అని మాట్లాడుతున్నారు. చూశాం కదా పార్లమెంట్ సాక్షిగా మొన్న ఎవరి ప్రమేయం లేదని మన మోడీ గారు చెప్పారు. ట్రంప్ పేరు తీసుకోలేదు, తప్పే. స్పష్టంగా మోడీ గారు తన ట్రంప్ పేరు తీసుకోవాల్సి ఉంది. ఇక సుంకాల యుద్ధానికి వస్తాను. సుంకాల యుద్ధం మొదలు పెడతాడు, మళ్ళీ వెనక్కిపోతాడు. ఉదాహరణ చూద్దాం. మనకు చైనా మీద 145% సుంకాలు వేస్తానని ప్రకటించాడు, మళ్ళీ 3 నెలలు వెనక్కిపోయాడు. అంటే రష్యా మీద, యూరోపియన్ దేశాల మీద, అంటే అక్కడ ఎడాపెడా అంటారు కదా, ఎడాపెడా అని చెరిపేస్తున్నారు ట్రంప్. ఇప్పుడేమో భారత్ మిత్రదేశం అంటున్నారు. మిత్రదేశం అయినా సరే వాళ్ళు రష్యా నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నారు కనుక చైనా, భారత్ కూడా అందుకని మేము సుంకాలు వేస్తున్నాం. అంటే ఇది ఎంతవరకు సమంజసం? సుంకాలు వేస్తే తాగేవాడే కడతాడు తాళ్ళ పండు అనేది ఒక సామెత. ఇవాళ సుంకాలు వేసిన ఉదాహరణకు మన ఉత్పత్తుల మీద సుంకాలు విధించడం, ఏది ఎగుమతుల మీద. కట్టేవాడేవాడు అక్కడ అమెరికా ప్రజలే కదా. అందుకని అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా యూత్ కొంత కమ్యూనిజాన్ని కోరుకుంటున్నారు. దుర్మార్గంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఎవరు వచ్చినా సరే అమెరికా ప్రజలకే నష్టం చేస్తున్నారు. ఇది కూడా అంతే. సుంకాల యుద్ధంలో ఫస్ట్ అమెరికా ప్రజలే మూల్యం చెల్లించుకుంటారు కదా. అమెరికాలో విదేశీయులు ఉంటారు, మన ఎన్ఆర్ఐలు ఉంటారు, అందరు ఉంటారు, కాదట్లేదు. కానీ అక్కడ కొనుక్కునే వాళ్ళు కదా వస్తువులు. మన భారతదేశం నుంచి ఏవైతే ఉత్పత్తులు పోతున్నాయో వాటి నుంచి కొనుక్కునే వాళ్ళు అమెరికా ప్రజలే కదా. దిగుమతుల మీద మనం సుంకాలు విధిస్తాం, అప్పుడు 20% మనం కూడా చేస్తాం. కానీ దానివల్ల లాభం లేదు కదా. వంశుంటాన్ని ఒకరినొకరు పరస్పరం సుంకాలు పెంచుకుంటే ఇద్దరికీ నష్టమే అంటున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఆయుధాలు కానీ ఇతరత్ర కానీ రష్యా నుంచి కొనుగోలు చేయొద్దంటే మీరు ఫ్లెక్సిబుల్ ఉండాలి కదా. మీ ఆయుధాలు అంటే మా ఆయుధాలు కొనండి, మేమైతే అడ్డగోలు రేటు చెప్తాం, మా ఇష్టమైన రేటు చెప్తే మీరు కొనుక్కోమంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అందుకనే మనకు చమురు కూడా, ఆయుధాలే కాదు చమురు కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం ఇరు దేశాలని సమానంగా చూసినాం. అయినా సరే మనకు రష్యా తక్కువ ధరతో ఇంధనం సప్లై చేసింది. ఆ ఇంధనాన్ని మనం కొనుక్కున్నాం. అది కూడా కంటకింపుగా మారింది ట్రంప్. ఇంధనం అంటే వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంట. ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర, అమెరికా నుంచి కూడా కొంటున్నారు ఇంధనం. కానీ ఎక్కడ చౌక వస్తే అక్కడ కొనుక్కుంటాం, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కుంటాం కదా. అది ఆయనకు అర్థం కావడం లేదు. మనం కూడా ఆయన అమెరికన్ ఫస్ట్ ఎట్లా అంటారు, అమెరికా ఫస్ట్ ఎట్లా అంటారు, మన మోడీ గారు కూడా భారత్ ఫస్ట్ అంటున్నారు. ఖచ్చితంగా భారత్ ఫస్ట్ గా ఉంటది. మనకు ఏది అవసరమో అది కొనుక్కుంటాం, ఏది వద్దో అది విసర్జిస్తాం. అది అర్థం చేసుకుంటే బాగుంటది. సుంకాల యుద్ధం రేపటి నుంచి మొదలైంది. ఇప్పుడు రేపు ఆగస్టు 1 నుంచి రేపటి నుంచే అమలు చేస్తామంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, మళ్ళీ లేకపోతే సుంకాల యుద్ధంతో ప్రపంచం అంతా చెరిపేస్తారా చూద్దాం. ఏదైనా సరే అమెరికా ప్రజలకు నష్టం కలుగుతుంది అనే మాట 5 లక్షల మంది ప్రజలు ఈ మధ్యన అమెరికాలో పెద్ద ఊరేగింపు తీసి
వి మిస్ జో బైడెన్ అని చెప్పి పాత అధ్యక్షుడిని మెచ్చుకుంటున్నారు. ఈ అధ్యక్షుని చర్యల వల్ల మాకే నష్టం కలుగుతుంది అనే మాట యూత్ అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. రామ్మోహన్ రావు గారు, కొత్తగా మరో డిస్కం విద్యుత్ విభాగం ప్రక్షాళనలకు సంస్కరణలు, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు, దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? డిస్కమ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దేని దానికి ఉండేది కనుక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉత్తర దక్షిణ డిస్కమ్ మాత్రం మనకు వచ్చినాయి. దాన్నే మనకు సెంట్రల్ డిస్కమ్ తీసేసినాం. మనకు ఇప్పుడు ఏమైందంటే ఉత్తర దక్షిణ కాకుండా మిగతా ఏవైతే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, అట్లానే మనకు 200 యూనిట్ల లోపల వాడుకునే ఉచిత విద్యుత్ కూడా ఉన్నది. వీటన్నిటిని కలిపి ఒక డిస్కమ్ ప్రవేశపెట్టి దీని లెక్కలు ఇంత జమా ఖర్చుల లెక్కలు ఇంత చేద్దాం. సాంకేతికమైన అంశం అది, మనకు పెద్దగా ప్రజలకు పనికొచ్చే అంశం ఏం లేదు. కానీ డిస్కమ్లు డిస్కమ్ రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కలిపి కొత్త డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అంటారు. దాని నుంచి ఏం చేస్తారంటే ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చేది, లేకపోతే బలహీన వర్గాలకు ఇచ్చేది, 200 యూనిట్ల లోపు ఇవన్నీ కూడా కలిపి దాని లెక్కలు వేరే చేసుకుంటారు. వాళ్ళ లెక్కలు వాళ్ళ నష్టం ఏం లేదు. కానీ ఏమవుతుందంటే ఈ విద్యుత్ సంస్థకు మన ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తే ఏవైతే ఉన్నాయో వాటి చెల్లిస్తున్నారా లేదా అనే సమస్య. ఇవాళ ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు కూడా ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఉచితంగా ఇస్తున్నారంటే ఏది ఉచితంగా రాదు. మనకు లలిత జ్యువెలర్స్ ఆయన కిరణ్ కుమార్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్, ఏది ఊరికే రాదన్నట్టు నిజంగానే ఏ లెక్క ఉంటుంది. ఉచితంగా ఇస్తున్నా అంటే మన పన్నుల డబ్బుల్నే వేరే జేబులు ఇచ్చి ఉచితంగా ఇస్తున్నట్టు. మన పన్నుల డబ్బులను ఉచితంగా ఇస్తున్నప్పుడు మన పన్నుల డబ్బులు సద్వినియోగం కావాలి కదా. అంటే ఎవరికి పోతుంది? అర్హులకు పోతున్నాయా లేవా? ఇప్పటికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ చాలా మంది పేదలకు అందడం లేదంటున్నారు. వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు లేకపోవచ్చు. అట్లా కాకుండా 200 యూనిట్ల లోపు కాదు, ఇంకా కొంచెం తక్కువ పెట్టి 100 యూనిట్ల లోపు ఎవరు వాడుకుంటారో వాళ్ళకి అందరికి ఫ్రీ అంటే సమస్య ఉండదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే అర్హులు ఏమో నష్టపోతున్నారు, అనర్హులు ఇళ్లను రెంట్కి ఇచ్చుకొని 4-5 ఏమంటారు మీటర్లు సబ్ మీటర్లు పెట్టుకొని దేని దానికి రెంట్కి ఇచ్చుకున్న వాడికి కూడా తప్పుతుంది. అందుకని అనర్హులు కూడా దీంతో లాభం పొందుతున్నారు. రైతులు అంటారు, రైతులు అందరూ ఒకటే కదా, అంత సమస్య లేదు. రైతులు అనర్హులు అర్హులు ఎవరు ఉంటారు? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ వేరుగా ఫీడర్ వేరే ఉంటుంది కానీ సమస్య లేదు. ఉచిత విద్యుత్తులో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అర్హులకు ఇంకా అందలేం లేదు కనుక దాన్ని సక్రమంగా చేస్తే కొంత విద్యుత్ ఆదాయ అవకాశం ఉంది. అనర్హులు విద్యుత్ పొందే అవకాశం పోతుంది, అర్హులకు అవకాశాలు పెరుగుతాయి. నేను రామ్మోహన్ రావు గారు, ఫామ్ హౌస్లో మద్యం నోట్ల కట్టలు, ఇదంతా ఏపీ మద్య కుంభకోణం సొమ్మే అంటున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మద్య కుంభకోణం మరో మలుపు తీసుకున్నది. ఇప్పటిదాకా ఎక్కడా కూడా డబ్బు రికవరీ కాలేదు. 10-15 మంది అరెస్ట్ అయ్యారు. A40 A40 అక్యూజ్డ్ నెంబర్ 40గా ఉన్న వరుణ్ అనే అమెరికాలో ఉంటే ఆయన పారిపోయిండు. ఈ కుంభకోణం మంది కానీ విచారణ మంది కానీ ఆయన నిన్న రాగానే ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేయడం, దాంతో ఆయన విచారిస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు శంషాబాద్ తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయం పక్కనే ఉన్న శంషాబాద్ లో విజయేందర్ రెడ్డి అనే ఒక ఆయన ఫామ్ హౌస్ లో తీగల కుటుంబానికి చెందిన ఆయన ఫామ్ హౌస్ లో ఇవి దొరికినాయి అంటున్నారు నోట్ల కట్టలు. చాలా గమ్మత్తుగా ఉన్నాయి. నోట్ల కట్టలు దొరికితే ఇటు పక్కన టీడీపీ సంబరం చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది అంటే సెంటిమెంట్, దేవుడు స్క్రిప్ట్ రాశారు. మన ఈయనకేమో జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, 11 కోట్లు దొరికినాయి. మరి 12వ పెట్టె ఉంది కదా, 12 పెట్టెలు దొరికినాయి, 11 కోట్లు ఉన్నాయి. మరి ఇంకో పెట్టె సంగతి ఏందని నేను అనుకుంటున్నాను. నిన్న నుంచి ఇది చాలా పెద్ద విషయం నేను అనుకుంటున్నాను. అట్లానే దేవుడి స్క్రిప్ట్ అనే దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. గతంలో చూసాం మనం 2014లో 101 సీట్లు టీడీపీకి వస్తే అసెంబ్లీలో 69 సీట్లు మన వైసీపీకి వచ్చినాయి. అందులో 23 మందిని పార్టీ ఫిరాయించుకున్నారు వాళ్ళు. ఏది అప్పటి కుటుంబ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ఫిరాయించారు. సరిగ్గా 2019 ఎన్నికల్లో 23 సీట్లు టీడీపీకి వచ్చినాయి. చూసినావా, దేవుడి స్క్రిప్ట్ అని ఆనాడు జగన్ అన్నాడు. మీకు 23 మందిని ఫిరాయించుకున్నారు మా పార్టీ నుంచి అక్రమంగా అన్యాయంగా, అందుకని మీకు 23 సీట్లే మిగిలినాయని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఎద్దేవా చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు వీళ్ళు డబ్బు దొరికితే కూడా 12 పెట్టెలు 11 కోట్లు అంటే మీకు 11 సీట్లే వచ్చినాయి అసెంబ్లీలో, అందుకని 11 కోట్లు దొరికినాయి. దానికి దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు. ఇది వాళ్ళ రాజకీయం, మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా మద్య నియంత్రణ నుంచి మద్య నిషేధం అయిపోతా అని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రచారం చేసిండు. దానికి అనుగుణంగా కొంతవరకు ప్రయత్నం చేసిండు. మద్య నిషేధ కమిటీ నా మిత్రుడు లక్ష్మణ్ రెడ్డి గారు వి లక్ష్మణ్ రెడ్డి గారితో వేశారు. జన విజ్ఞాన వేదిక గతంలో ఉండేవారు ఆయన.
దాన్ని మళ్ళీ ఇప్పుడు జన విజ్ఞాన వేదిక నడుపుతున్నారు ఆయన. అట్లా చూసుకుంటే ఆనాడు మద్య నిషేధం అయిపోయిందా అంటే పోయినట్టు కనిపించినా పోలేదు అసలు. ఎందుకంటే మద్యం రేట్లు పెంచితే తాగరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం రేట్లు పెంచాం, అయినా సరే అలవాటు ఉన్నాడు తాగుతాడు కదా. అలవాటు మాన్పించడం విడిచిపెట్టి, డిఅడిక్షన్ సెంటర్స్ పెంచడం విడిచిపెట్టి, మద్య నిషేధం వైపు, మద్య నియంత్రణ వైపు అవగాహన పెంచేది పోయి ప్రజలకు డబ్బులు పెంచితే తాగాలనుకుంటే ఎక్కువ తాగారు, ఇంకెక్కువ డబ్బులు వచ్చినాయి. అట్లాగే అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ షాపులు పెట్టి మొత్తం అంతా ప్రభుత్వమే నడిపింది. అక్కడ డిజిటల్ పేమెంట్స్ కాకుండా డైరెక్ట్ గా క్యాష్ తీసుకున్నాం నిన్ననే అభియోగం. అంటే మన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే, ఇతరత్ర స్కామ్ల కంటే చాలా పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని ఇటు అధికార పక్షం ఆరోపిస్తుంది, ప్రతిపక్షం దాన్ని ఖండిస్తుంటుంది. కనుక అట్లా చూసుకుంటే దీనిలో రెండేమైందంటే మాన్యువల్ కూడా కొంత ప్రవేశపెట్టిందని. అంటే డిమాండ్ సప్లై, ఏ డిస్ట్రిబ్యూటర్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా మద్యం సప్లై చేయాలో అది అవసరాల అనుగుణంగా ఆటోమేషన్ ఉంటుంది. ఆటోమేషన్ గా చేసే బదులు వ్యక్తులు ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ కుంభకోణం జరిగిందని వేల కోట్ల రూపాయలు ఈ హిస్టరీ తీసుకున్నారని ఇప్పుడు డబ్బులు రికవర్ అయినాయి. 6 ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఒకవేళ నిన్నగాక మొన్న బెయిల్ పిటిషన్ వేసిన దాని మీద విచారణ పూర్తయింది. రాజ్ కసిరెడ్డి విచారణలో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి కుట్ర పన్నినాడేమో వైసీపీ అంటుంది. కాదు కాదు, కుట్ర ఏమిటి, మీరు డబ్బులు దాచిపెట్టుకున్నారు కదా. ఇంకొక మాట చెప్తారు, డబ్బులు దాచిపెట్టుకుని నిజమే, దొరికిన నిజమే, 12 పెట్టెలు 11 కోట్లు, ఇంకో పెట్టె తెలియదు మనకి. కానీ అక్కడ ఏమైందంటే ఎవరో వచ్చి ఈ పెట్టెలు మీ దగ్గర పెట్టుకుంటామని ఇంజనీరింగ్ కాలేజ్ దానిలో ఫామ్ హౌస్ లో అక్కడ డాక్యుమెంట్స్ అని చెప్పి పెడితే ఎవరైనా నమ్ముతారా? మీ ఇంట్లో నా ఇంట్లో ఎవరైనా వచ్చి పెట్టె దాచిపెట్టుకుంటాం, 10 రోజుల తర్వాత తీసుకుపోతా అంటే మనం రాణిస్తామని. ఇదే జరిగింది అక్కడ. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఎవరైతున్నారో మరి చాలా వ్యాపారాలు ఉన్నాయి, విద్యా వ్యాపారాలు ఉన్నాయి, లిక్కర్ దందా కూడా అన్ని ఉన్నాయి. కనుక ఆ లిక్కర్ దందావే అని చెప్పి బిగ్ బాస్ ఎవరంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు అని ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రమే అక్యూజ్డ్ ను హాజరుపరిచిండ్రు. దాంతో పాటు 11 కోట్లు ఆంధ్రప్రదేశ్ కోర్టులో ప్రవేశపెట్టిండ్రు. దాంతో వాళ్ళు ఆ డబ్బును డిపాజిట్ ప్రభుత్వ ట్రెజరీలో కానీ లేకపోతే బ్యాంకులో కానీ డిపాజిట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అది జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఈ లిక్కర్ కుంభకోణంలో పెద్ద ఎత్తున డబ్బు దొరికింది. ఫస్ట్ టైమే. ఇప్పటిదాకా ఇన్ని డబ్బులు ఎక్కడ దొరకలేదు. అంటే 11 కోట్లు దొరికినాయి కనుక దీని మీద కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి, ఛార్జ్ షీట్ వేయడానికి ఒక అవకాశం అని అంటున్నారు. అట్లాగే మనకు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పెద్ద ఎత్తున ఇవాళ అక్యూజ్డ్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి, ఇతరత్ర అధికారులు కూడా ఉన్నారు. అందరూ మనకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయకపోతే బెయిల్ వస్తుంది కదా. అటువంటి అప్పుడు ఛార్జ్ షీట్ కోసమే ఈ డబ్బులు డ్రామా ఆడుతున్నారు వైసీపీ అంటుంది. నాకు ఆడాల్సిన అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రంలో పోయి మీరు భారత దాచిపెట్టుకుని మాకేం తెలుసు. కనుక 11 కోట్లు ఉన్నాయి కనుక దీని మీద నా డిమాండ్ ఏంటంటే అడ్వకేట్ గా పైసలు దొరికినాయి కనుక హవాలా మనీ దొరికింది కనుక ఇప్పుడు సిట్టుతో పని లేదు. సిట్టు కేవలం పరిమితం అవుతుంది. ఈడీ రావాలి. ఈడీ, కేంద్ర ప్రభుత్వం ఈడీని పెడితే ఈ డబ్బుల సంగతి ఏం తెలుస్తుంది, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఏ సంగతి అనేది తెలుస్తుంది. కనుక డబ్బుల ప్రమేయం ఉంది కనుక ఈడీ జోక్యం చేసుకుంటే కొంత కేంద్ర ప్రభుత్వం ఉంటది కనుక నిష్పక్షపాతంగా విచారణ జరుగుతుందనే దానికి మనం నమ్మకం కలిగించిన అవసరం ఉందని. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. నమస్కారం. ఇది ది ఫస్ట్ ఎడిషన్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.